నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ధీరవనిత చిట్యాల ఐలమ్మ 129వ జయంతి. రజక చెరువు పార్కులో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన బీసీ సంఘ రజక సంఘాల నేతలు. తెనాలిలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. పలు వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు. శిల్ప సాహిత్య రంగాలలో డాక్టర్ కొండూరు వీర రాఘవాచార్యులు చేసిన కృషి అభినందనీయ. రాఘవాచార్యులు 112వ జయంతి సందర్భంగా ఘన నివాళి. ప్రజలందరూ పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అశ్రద్ధ వహించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులు పట్టణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. 18, 19, 29వ వార్డుల పరిధిలోని వహాబ్ చౌక్, ఇస్లాంపేట, సుల్తానాబాద్ ప్రాంతాల్లో గురువారం ఉదయం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. అక్కడ స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. అనంతరం 29వ వార్డులో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్తో కలిసి పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పలు చోట్ల మురుగు కాలువలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలందరూ సహకరిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తి వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ హెచ్ నిర్మల, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 8వ రోజు జరగడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచిహీ సేవా కార్యక్రమంలో భాగంగా 18వ వార్డు, 19వ వార్డు, అలానే 29వ వార్డు రావడం జరిగింది. శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది, అది తొందరలోనే పరిష్కరిస్తాం. అలానే మా మున్సిపల్ సిబ్బందితో ప్రతి వార్డులో శానిటేషన్ కానివ్వండి, అలానే చెత్త అనేది ప్రజలందరూ వేయకుండా తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రజలందరూ మన ఇల్లు ఎట్లా శుభ్రపరచుకుంటున్నాము, అలానే రోడ్స్ మీద ఎలాంటి చెత్త వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలానే మనం అందరూ ఒక బాధ్యతతోనే చేస్తేనే ఏ పనైనా సక్రమంగా సక్సెస్ అవుతాం. కాబట్టి మనందరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు కొన్ని వార్డుల్లో జరిగినాయి. ఈరోజు 18th, 19th అండ్ 29th వార్డుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడమైంది. శానిటేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో శానిటేషన్ సరిగా లేకపోతే కనుక దోమలు వస్తాయి, దోమల వల్ల జ్వరాలు వస్తాయి, ఇంకా ఇతర వస్తాయి. కాబట్టి సీజనల్ డిసీజెస్ రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే మా గౌరవ సిపి గారు, కౌన్సిలర్స్, మిగతా అందరూ కూడా కలిసి వార్డులలో కార్యక్రమాలు చేయిస్తున్నారు. మంచి వాతావరణంలో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అక్టోబర్ 1వ తారీఖు వరకు జరుగుతాయి. అక్టోబర్ 2వ తారీఖున ఓవరాల్గా సమ్మేషన్ ఉంటూ చేస్తాం. అదేవిధంగా స్వర్ణాంధ్ర @2047 అనేటువంటి కార్యక్రమం సంబంధించి కూడా వార్డుల్లో వార్డు సభలు అవుతూ ఉన్నాయి. నిన్న 1 నుంచి 20 వరకు వార్డు సభలు అయినాయి. ఈరోజు 21 నుంచి 40 వార్డుల వరకు అందరు ప్రజాప్రతినిధులు, అలాగే ఆ వార్డులో ఉన్న ప్రజలు, అలాగే అఫీషియల్స్ అందరూ కలిసి రాబోయేటువంటి 5 సంవత్సరాలకు మన పట్టణంలో, మన వార్డులలో ఏమేమి అవసరాలు ఉంటాయి, అవి ఏ విధంగా చేసుకోవాలంటే
ఒక యాక్షన్ ప్లాన్ జరుగుతోంది. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అన్ని వాళ్ళ నుంచి సమాచారం వచ్చినాక అదేవిధంగా అన్ని క్లబ్ చేసేసి టౌన్కి అంతా కూడా ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ చేయాలనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాటం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు జొన్నాదల వెంకటేశ్వరరావు నేతృత్వంలో స్థానిక ఐలమ్మ పార్కు వద్ద జరిగిన కార్యక్రమానికి కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసన శంకర్రావు మాట్లాడుతూ భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ పోరాట పటిమను ఈ సందర్భంగా శ్లాఘించారు. ఒక మహిళగా భూమి కోసం భుక్తి కోసం భూస్వాముల దోపిడీని ఎదిరించి వారిని గడగడలాడించిందని అన్నారు. బడుగు బలహీన వారి పట్ల ఆమె చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరును పెట్టి గుర్తింపునిచ్చిందని శంకర్రావు అన్నారు. నేడు గుంటూరులో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు నివాళులర్పించే కార్యక్రమాన్ని స్థానికులు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి చిరస్థాయిగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుని ఇవ్వాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాములను ఎదిరించడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా పేదల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని బీసీ కులాలు తీసుకుని నేటి సమాజంలో తమ శక్తిని చాటాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ అలాగే ప్రగడ కోటయ్యలకు గుర్తింపునిచ్చే విధంగా అధికారికంగా వారి జయంతి వర్ధంతులను నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, పోతురాజు, శివ, రవిశంకర్, అన్నం గణపతి, అర్నాటి నారాయణ, సుబ్రహ్మణ్యం, కొడాలి శ్రీనివాసరావు, పానుగంటి శ్రీనివాసరావు, రంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రజక చెరువు దగ్గర ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించటం జరిగింది. మరి ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా నాకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆవిడొక మహిళా శక్తిగా చిన్నతనం నుంచే అనేక ఉద్యమాలు అనేక పోరాటాల్లో పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహానాయకురాలిలాగా అక్కడ ఉన్నటువంటి బూజ్వా గుండెల్లో నిద్రపోయినటువంటి ఐలమ్మ చేసినటువంటి సేవలు కానీ ఆమె చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు కానీ మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఆవిడ యొక్క ఆశయాల్ని సిద్ధాంతాలని మనం అందరం కూడా ప్రజల్లో చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు అంటే దాదాపు ఆమె చనిపోయి కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి అవుతూ ఉంది. ఈరోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకోవటం అంటే ఆ యొక్క నాయకులు చేసేటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలని మనం గుర్తుంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే మనం ఈ రోజున వాడిని గుర్తు పెట్టుకునే విధంగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఆవిడ ఎప్పుడు కూడా నిస్వార్థంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో నమ్ముకుని ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకురాలు. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక చెరువు దగ్గర ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లోనే భూ పెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళు ఆ రోజుల్లో కులం పేరుతో పిలవడం మూలంగా చాకలి ఐలమ్మగా పిలువబడుతుంది. కానీ నిజంగా అయితే కులాన్ని పెట్టి పిలవకూడదు. అందువల్ల ఈ మధ్య వైసీపీ గవర్నమెంట్ వారు చాకలి మంగలి అనే 2 పదాలని మన ఆంధ్రప్రదేశ్లో జివో ఇచ్చి డిలీట్ చేశారు. వాళ్ళని చాకలిని రజికని మంగళని నాయ బ్రాహ్మణ అనాలని ఏదైనా అట్లా కాకుండా కులం పేరుతో పిలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చని గౌరవప్రదమైన జీవో తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డైరెక్టర్లో కార్పొరేషన్లో కానీ వీటిల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన 2 బీసీ కులస్తులకు పదవులు దక్కినాయి. మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా
బీసీలు ఎందుకు సానుకూలంగా చెప్తుంది కాబట్టి మా బీసీ కులాల్లో ఉన్నత పోరాటాలు చేసిన చిట్టాలి ఐలమ్మ గారు కానీ, ప్రగడకోటయ్య గారు కానీ, ఇట్లా జ్యోతిరావు పూలే గారి ఆల్రెడీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయట్లేదు. ఈ మా బీసీ కుల నాయకులందరికీ కూడా వాళ్ళ జయంతి రోజున అధికార దినోత్సవంగా చేయాలని, అదేవిధంగా పక్కన తెలంగాణ గవర్నమెంట్లో చిట్టాలి ఐలమ్మ గారికి జయంతిని ఆథరైజ్డ్గా 2022 కాడి నుండి ప్రభుత్వ అధికారికంగా ప్రకటించి జయంతి కార్యక్రమం చేస్తున్నది. మా బీసీలు అందు నిజమైన ప్రభుత్వం బీసీలు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెబుతారు కాబట్టి బీసీ నాయకులు, అగ్రగారి నాయకులందరికీ వాళ్ళ జయంతి దినాన్ని అధికారికంగా గవర్నమెంట్ నిర్వహిస్తే నిజంగా బీసీ నాయకులకు కూడా గుర్తింపు పొందినట్టు మేము ఫీల్ అవుతాం. తెలంగాణ పోరాట యోధురాలు భూస్వామ్య వ్యవస్థపైన తిరుగుబాటు చేసి ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిట్టాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ధన్యవాదాలు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారు మరియు పట్టణ నాయకులు పాల్గొనడం ధన్యవాదాలు అర్పించడం జరిగింది. శిల్ప సాహిత్య రంగాలలో డాక్టర్ కొండూరు వీర రాఘవాచార్యులు చేసిన కృషి అభినందనీయమైనదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ రచయిత దర్శనాచార్య రాఘవాచార్యులు 112వ జయంతి సభ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత దర్శనాచార్య డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు 112వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు ధర్మనిధి ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆది నిర్వహణలో స్థానిక శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో రాఘవాచార్యులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు సభకు అధ్యక్షత వహించగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు ఆరికట్ల గోవర్ధన శాస్త్రి ప్రధాన వక్తగా పాల్గొని స్మారకోపన్యాసం చేశారు. సమాజ అభ్యున్నతికి డాక్టర్ కొండూరు రచనలన్నీ ఉపయోగపడతాయని అన్నారు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు పావులూరు చిదంబరేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం శాశ్వత సభ్యులు పావులూరి శ్రీనివాసరావు ప్రత్యేక అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో వీరరాఘవాచార్యులు మనవరాలు సంతోష లక్ష్మి, అత్తలూరి రాజేశ్వరి, సామ్రాజ్యలక్ష్మి, శోభాదేవి, స్వరాజ్యలక్ష్మి, శ్రీదేవి, కాటూరి వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, కేశవరావు, జీవీబీ ఆచారి, గ్రంథాలయ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాఘవాచార్యులు గారి 112వ జయంతి సభ నేడు జరుపుకోవటం ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, సాహితీవేత్తలు, ఆయన సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దీన్ని ఆలపాటి కళావతి రవీంద్రపీఠం తరఫున గత 28 సంవత్సరాలుగా నిర్వహణ చేస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కొండూరు వారి పేర ఒక ప్రముఖ చిత్రకారుడికి కానీ శిల్పికి కానీ అవార్డు ఇచ్చుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు తద్వారా ఆ విఎస్ఆర్ కాలేజీలో పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా గ్రంథాలయంలోనే నిర్మాణం చేయటానికి మేము కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహణ చేస్తున్నాం. ఈ జయంతి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవేతంగా జరగాలని, దీనికి తగు రీతిలో దాతలు కూడా సహకారం అందించి ఈ యొక్క జయంతోత్సవాన్ని బాగా జరపాలని, అదేవిధంగా వారు విఎస్ఆర్ కాలేజీ కళాక్షేత్రంలో కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారి పండితులే కాదు, సాహితీవేత్తలు, శిల్ప దర్శనం, అనేక ఆత్మదర్శనం అనే దర్శనాలు రాసిన దర్శనాచార్య డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్య గారి కాంస్య విగ్రహాన్ని కూడా తెనాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నాలాంటి చిత్రకారుని సన్మానించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాను. అందులో ఎంతోమంది చిత్రకారులకి ఇంతవరకు సన్మానాలు జరిగినాయి. ఇది కొండూరు వీరరాఘవాచార్య గారి చిరస్మరణీయమైనటువంటి జ్ఞాపకం. నాకు మా పుత్ర సమానురాలు, పుత్రికా సమానురాలు శ్రీ సంతోషి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారి చేత మాట్లాడించారు. ఏమంటే మీ బయోడేటా మాకు పంపించండి. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆయన నా బయోడేటా నాకు ఎక్కువ చరిత్ర గురించి ఏమిటి అని సరే నేను కొంత ఆలోచించాను. అయినా కానీ వారు పంపించమని అడిగితే నా బయోడేటాని పంపించాను.
పంపించిన తర్వాత వారు ఇలా వాళ్ళ తాతగారైనటువంటి శివప్రసాద్ గారి తాతగారైనటువంటి కొండూరు వీరరాఘవాచార్యుల జ్ఞాపకార్థంగా ఈ సన్మానం జరుగుతున్నారని చెప్పేసి తెలియజేశాను. అసలు నేను ఎంతో మాటలు రాలేదన్నమాట. ఆ అమ్మాయి నా మైండ్ చూపించినటువంటి ప్రేమాభిమానాలు. తెలంగాణ ఉద్యమకారిణి చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని రజక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజక సేవా సంఘం రజక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని గురువారం నిర్వహించారు. స్థానిక రజక చెరువు వద్ద ఐలమ్మ పార్కులో ఉదయం జరిగిన కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీర వనిత ఐలమ్మ సేవలను పలువురు కొనియాడారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొని ఎంతో మంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి, నెప్పల్లి రాంబాబు, చెరుకూరి బుచ్చిబాబు, టి రామాంజనేయులు, పొనుగుపాటి వెంకటరమణ, పొనుగుపాటి సాయి, గంజి బాబు, కాకర్ల అంజిబాబు, నెల్లిమర్ల కుటుంబరావు, పోతార్లంక రవీంద్ర, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె విప్లవ కణిక, విప్లవ ధృవధార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశయ కణకంగా చేసింది. అందుకని అందరూ కలిసి ఇవాళ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో చిట్యాల ఐలమ్మ గారికి కోటి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి, ఈ జయంతి కార్యక్రమాన్ని మన తెనాలి రజీగపేటలో చిట్యాల ఐలమ్మ గారి విగ్రహం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, రజక కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. చిట్యాల ఐలమ్మ గారు అంటే ఒక ఉద్యమ కార్యకర్త, ఒక నిప్పు కణిక. ఆమె చేసిన పోరాటాలు చాలామందికి తెలుసు. ఆ రోజుల్లో నిజాం నవాబు ఉన్న ఏరియాల్లో ఆ రోజుల్లో ఈమె దేశపాండ్యాల మీద కానీ, దేశముఖుల మీద కానీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసింది. తన జీవనోపాధి అయిన రజక కులవృత్తి చేసుకుంటూ ఆ జీవనోపాధితో బతకలేక కొన్ని వ్యవసాయ భూములు కొన్ని కౌలుకు తీసుకొని ఆ రోజుల్లో వ్యవసాయం చేస్తుంటే ఆ జమీందారులు కానీ, భూస్వాములు కానీ వాళ్ళు మీరు వ్యవసాయం చేయడానికి వీల్లేదు, మీరు కూలి పనిగా మాత్రమే చేయాలి, మా దగ్గర మీరు సొంతగా కౌలు భూములు చేసుకోవడానికి వీల్లేదని చెప్తే ఆమె ఎదురు తిరిగి కౌలు చేసుకుంటూ పంట సాగిస్తూ ఉంది. ఆధునిక కాలంలో ప్రతి మనిషి అనారోగ్య కారణాలతో వివిధ సమస్యలపై యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ ఛానల్ సామాజిక బాధ్యతగా ఆరోగ్యమస్తు కార్యక్రమం ద్వారా వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులను నేరుగా ప్రజలకు దగ్గర చేస్తూ అనారోగ్య సమస్యలపై అవగాహన పెంచుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ కారంశెట్టి సాంబశివరావుతో ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఎస్ ఛానల్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. యాంత్రికమైన జీవితంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుగా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఎస్ ఛానల్ ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఆదివారం ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఎస్ ఛానల్ నెంబర్ 17లో ఎముకలు, కండరాలు, నరములు, నడుముకు వచ్చే సమస్యలు, వాటికి పరిష్కారంగా తీసుకోవాల్సిన వైద్య సేవలు వంటి అనేక ఆర్థో సమస్యలపై పట్నానికి చెందిన ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ కారంశెట్టి సాంబశివరావు గారితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య నిపుణులు డాక్టర్ కె సాంబశివరావు గారికి తమ సమస్యల గురించి తెలియజేయడంతో పాటు పరిష్కారం పొందాలనుకున్న వారు ఆదివారం ఉదయం 11 గంటల నుండి 9030316789 నెంబర్కి ఫోన్ చేసి వైద్య సూచనలు పొందగలరు. భూ పోరాటాల నాయకురాలు వీరవనిత చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. రజక చెరువు పార్కులోని ఐలమ్మ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రజక చెరువు పార్కులో గల చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణిగా, వీర వనితగా ఐలమ్మ పేద
వర్గాల ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన చిట్యాల ఐలమ్మ అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బి హిమాచలరావు, నెప్పల్లి రాంబాబు, డి బాలయ్య, ఎన్ సుబ్రహ్మణ్యం, సిహెచ్ వాసు, డి శ్రీను, ఎస్ మస్తాన్, కె ప్రసాద్, పి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఆదినారాయణ, వీరభద్రరావు, గోవర్ధన్ రావు, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. చాకల ఐలమ్మ పార్కు నందు రజక సోదరులందరూ కూడా చాకల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా అభినందనీయం. ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి ఈ చాకల ఐలమ్మ స్టాట్యూ దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఆమె చాలా ఉద్యమకారిణి. ఆమె పొలంలో నుంచి కొన్ని ధాన్యాలు తీసుకెళ్ళడానికి బయలుదేరి వెళుతున్నటువంటి వాహనాలు, అప్పుడున్నటువంటి బండ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కాల్పులు జరిపితే అందులో ఒక మంచి చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ ఉండడం జరిగింది. అతను పెద్ద ఉద్యమకారుడు. అలాంటి కార్యక్రమాలు చేసి అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, సమైకాంధ్రాలో ఉన్నప్పుడు కానీ దానికి ఆమె చాలా స్ఫూర్తిదాయకమైనట్టుగా దాయకం. మన ప్రీతమ నాయకురాలు చాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా మన రజక సోదరులు, సోదరీమణులు, అభిమానులు అందరూ ఈ రోజున చాకల ఐలమ్మ పార్కులో ఈ కార్యక్రమం చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఇది ఐలమ్మ గారి చరిత్ర అంటే మనం సమైక్యాంధ్రాల్లో భూస్వాముల మీద ఎదురు తిరిగి వాళ్ళ బిడ్డలను కూడా వదిలేసి చంపేసినా కూడా వాళ్ళని పారదోలి చంపేసి భూముల్ని కమ్యూనిస్టులని అండ చేసుకుని భూముల్ని తీసుకుని పేదవాళ్ళకి పంచిన ఘనత మన చాకల ఐలమ్మది. అటువంటి నాయకురాలు స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా చేయి కలిపి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్యారోగ్య రంగంలో కీలకమైన ఫార్మసిస్ట్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఇచ్చిన ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్ అనే అంశంపై కళాశాల పరీక్షా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ వి కోటిరెడ్డి విద్యార్థులకు అవగాహన కలిగించారు. వైద్యం చేసే డాక్టర్ రోగికి ప్రాణం పోస్తే ఆ వైద్యానికి అమృతాన్ని పోసేవారు ఫార్మసిస్ట్ అని ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైన ఫార్మసిస్ట్ ప్రాధాన్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఫార్మసిస్ట్ పాత్ర కీలకమని తెలిపారు. విద్యార్థులకు పోస్టర్ మరియు కేస్ ప్రెజెంటేషన్ పోటీని నిర్వహించారు. గెలుపొందిన ఫార్మా డి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. బి ఫార్మసీ, ఫార్మా డి విద్యార్థులు తమ అనుభవాల్ని పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు ఫార్మసిస్ట్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, పరీక్షా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ వి కోటిరెడ్డి, ఐపీ ఏఎస్ఎఫ్ మోటార్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, కళాశాల అధ్యాపక బృందం, బి ఫార్మసీ, ఫార్మా డి విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి రజక వృత్తిదారులను సత్కరించారు. స్థానిక 38వ వార్డు రజకపేటలోని ఐలమ్మ పార్కులో చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని గురువారం సాయంత్రం నిర్వహించారు. స్థానికుల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుడిని ఘనంగా సత్కరించారు. ఐలమ్మ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ, పెసర్లంక రమణ, మునిపల్లి వంశీ, జమ్మాల కొండ, దావులూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రజిక చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి నడిబొడ్డు మీద మా రజిక చెరువు దగ్గర ఉన్న ఆమె విగ్రహానికి మేము పూలాభిషేకాలు నిర్వహించి ఆమె వేడుకలు ఘనంగా నిర్వహించి, అదేవిధంగా మా జాతిలో ఉన్న కొంతమంది పెద్దలకి కష్టపడి మా జాతిలో ఎప్పుడో ఫస్ట్ నుండి ఆ జాతికి అంకితమైన పెద్దలకి మా ఇక్కడున్న టీం అంతా, జాతి టీం అంతా వాళ్ళకి
సత్కారం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మా రజిక చిట్యాల ఐలమ్మ గారి స్ఫూర్తితో ఈరోజు మా జాతిలో ఎంతో యువత ముందు అడుగేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద ప్రేమతో చిట్యాల ఐలమ్మ గారి పేరుని మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఎంతో మాకు గర్వకారణం, ఎంతో సంతోషం. రజిక చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు రజిక చెరువులో ఉన్న మా పార్కులో ఉన్న విగ్రహం దగ్గర ఆమెకు నివాళులర్పించి, అలాగే వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి పెద్దవారిని అందరినీ మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషకరం. ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆమె చేసిన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆమెకి ఒక కాలేజీకి ఆమె పేరు పెడతాం చాలా సంతోషకరం. ఈరోజు 129వ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి రజిక చెరువు కాడ సాకలి ఐలమ్మ బొమ్మ దగ్గర మరి రజిక సోదరులందరూ కూడా సోదరీమణులందరూ కూడా మరి పూలమాలు వేసి అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె ఆ రోజు మరి భూమి కోసం భుక్తి కోసం పోరాటం అనేది ప్రతి మహిళలు కూడా ఆదర్శంగా తీసుకుని ఆమె యొక్క ఆశయాలను ఏ విధంగా అయితే నిలబెట్టుకుని పోరాటం చేసిందో మరి మహిళా సోదరులందరూ కూడా తమ హక్కులను కాపాడుకోవడానికి అంత పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి సాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ 20 ఏళ్ల నుండి అధికారులు రోడ్లు వేయడం లేదని దుగ్గిరాల గణేష్పురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిన గడ్డితో అనునిత్యం ప్రజలు నరకం అనుభవిస్తూ ఉంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూడని దుస్థితి నెలకొందని గణేష్పురం వాసులు వాపోయారు. దుగ్గిరాల గ్రామంలోని గణేశపురంలో సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారని పలువురు వాపోయారు. గణేశపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ చూపాలని ఆరేపల్లి జయలక్ష్మి అన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. విపరీతంగా పెరిగిన గడ్డిలో విష సర్పాల మధ్యన నిత్యం రాకపోకలు సాగిస్తున్నామని మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ వెంటనే స్పందించి గణేశపురం ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 30 సంవత్సరాల మాట అసలు రోడ్డే లేదు, అదివరకు లేదు. మేము వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. పాములు అసలు నిన్న కూడా కనపడింది పాము. అగో కొంచెం లెక్క మా ఇంటి అంత లెక్క బాగు చేయించుకొని శుభ్రం పిల్లలు మేము ఉండారని నేను అంత గడ్డి అంతా పీక్కుంటున్నా. ఎక్కువ శాతం మాకు అటు అవసరం కదా, ఇటోళ్ళే ఈ రోడ్లకు పోతున్నారు. ఈ రోడ్డు అండి బారుకి ఎత్తే మాకు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి చాలా సార్లు కాగితాలు కూడా రాసిచ్చామండి. ఇక్కడ నెంబర్ కూడా ఎత్తుకెళ్ళింది, ఆ రోడ్డుకి ఎత్తుకెళ్ళింది. ముందు ఆ రోడ్డు పోసిన తర్వాత ఈ రోడ్డు పోపిస్తామంది. ఆ రోడ్డు ఏమన్నా అట్లా మన ఓట్ల ఎలక్షన్కి అదరా బెదరా అలా వేశారు. అసలు అంతా మీరు అటు నుంచే వచ్చారు కదండి బండి వేసుకొని. ఇప్పుడు ఆ రోడ్డు వాళ్ళని పిలిచాను నేను. ఇప్పుడు అంతా కుంగిపోయి పిల్లలు కూడా పడిపోతున్నారు. నిన్న అక్కడ పాములు 2 పాములు ఆడుతున్నాయి ఆ కుంగిపోయిన కాడ. పిల్లలు వెళ్ళాలంటే భయం అవుతుంది బయటికి. లైట్ కూడా లేదు. 4-5 రోజులు మాట చెప్తున్నాం ఈ మూల మీద లైట్ లేదు, ఏమంటే వేస్తున్నాం అంటారు, వేయట్లే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ధీరవనిత చిట్యాల ఐలమ్మ 129వ జయంతి. రజక చెరువు పార్కులో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన బీసీ సంఘ రజక సంఘాల నేతలు. తెనాలిలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. పలు వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు. శిల్ప సాహిత్య రంగాలలో డాక్టర్ కొండూరు వీర రాఘవాచార్యులు చేసిన కృషి అభినందనీయ. రాఘవాచార్యులు 112వ జయంతి సందర్భంగా ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.